అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధుల కోసం నిర్మిస్తున్న నివాసాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. కేవలం వారం రోజుల్లోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు అందుబాటులోకి రానున్నాయి. అసలు రాజధానిలో మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి? ప్లాట్ల కేటాయింపుపై మంత్రి నారాయణ ఇచ్చిన క్లారిటీ ఏంటి? అమరావతిలో నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లు వారం రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. రాయపూడిలో నిర్మించిన 12 టవర్లను మంత్రి నారాయణ క్షుణ్ణంగా పరిశీలించారు. తుది మెరుగులు దిద్ది ఈ భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఎమ్మెల్సీల నివాసాలు మరో 15 రోజుల్లో సిద్ధం కానుండగా ఐకానిక్ టవర్స్ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి నేను ఎవరైతే ఏదో ఒకటి బురద జల్లాలనే వాళ్ళు బురద జల్లతో ఆపుకుంటే మంచిది. ఇలాంటి ప్రజలు క్షమించరు. అదేవిధంగా అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలు అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీలది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది. మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేయగానే చెట్టు జరుగుతుంది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తూ ఉన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రాజధానికి భూములు ఇచ్చిన 98.6% మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పూర్తయినట్లు మంత్రి ప్రకటించారు. మొత్తం 30,753 మంది రైతులకు గాను 30,079 మందికి ప్లాట్లు కేటాయించారు. ఆన్లైన్ లాటరీ ద్వారా అత్యంత పారదర్శకంగా రైతుల సమక్షంలోనే ఈ ప్రక్రియ నిర్వహించామని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, అనుకూల వ్యక్తులకు ప్లాట్లు ఇచ్చారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి మండిపడ్డారు. ప్లాట్ల కేటాయింపులు అన్ని లాటరీ పద్ధతిలో చాలా పర్ఫెక్ట్గా చేశాం. అవన్నీ ట్రాన్స్పరెంట్గా చేసాం. అప్పుడైతే యాక్చువల్గా షామియానా వేసి రైతులను పిలిచి ఆడ మాకు పెట్టి లాటరీ వేసి ఇచ్చాం. ఇది ఎవరు మాన్యువల్గా చేసింది కాదు. ఏమి చేయలా. వాళ్ళు ఊరికి ఏదో ఒక ప్లాట్ చూపించడం, అది ఈయనకిచ్చారు, ఇంకో ప్లాట్ ఈయనకిచ్చారు అంటే ప్రతి ప్లాట్ ఎవరెవరికి వస్తుంది. రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం కరెక్ట్ కాదండి. చాలా పర్ఫెక్ట్గా నిష్పక్షపాతంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అలాట్ చేసింది. ఆ విలేజ్లు ఇవ్వటానికి ఆ సైజు ప్లాట్ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి. అక్కడ కూడా ఒక పద్ధతి పాటించాం. రైతు సోదరులందరితో 14-19 ఒక పాలసీ చేసాం. ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాం. అంతేగాని వాళ్ళు కట్టించారు వీళ్ళు కట్టించారని ఎన్ని ఉత్తమ మాటలు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ పనులతో పాటు ఐఏఎస్ అధికారులు, మంత్రుల బంగళాల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగుల కోసం సుమారు 4,026 గృహాలను నిర్మిస్తున్నామని, ల్యాండ్ పూలింగ్ కోసం ఇంకా ముందుకు రాని రైతులు ఇప్పటికైనా ముందుకు రావాలని కోరారు. కోర్టు కేసుల విషయంలో న్యాయస్థానం ఇచ్చే నిర్ణయాలకు కట్టుబడి ముందుకు సాగుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.